విద్యార్థులందరికీ శుభోదయం. మనం పాఠం మొదలు పెట్టాం. ఏం పాఠం? వృధా చేయము. ఏమేమి వృధా చేయకూడదని చెప్పుకున్నాం? విద్యుత్తుని, నీటిని, డబ్బుని, అంటే డబ్బు అంటే ధనాన్ని, ఆహారాన్ని, వేటిని కూడా వృధా చేయకూడదు. ఇప్పుడు మనం వృధా చేస్తే ఏమవుతుంది? రేపటికి మనకి ఉండదు. ఈరోజు ఒక వాటర్ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి, వాటిని మనం కిందన పోసి పంపేసాం. ఈరోజు మనకి ట్యాప్ రాలేదు, వాటర్ బాటిల్ రాలేదు, అప్పుడు షాప్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. వాటర్ ఎలా వస్తుంది? కాబట్టి ఉన్నప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పుకున్నాం. ఇది ఒక సంభాషణ రూపంలో ఉంటుంది ఈ పాఠం అని చెప్పాను. అయితే ఈ పాఠం మొదట్లో కొంతమంది వాళ్ళ స్నేహితులతో ఆదివారం ఆడుకోవడానికి బయలుదేరి ఇంటి నుంచి బయటికి బయలుదేరారు. ఒక చోట ఆగిపోయారు. ఎక్కడ? ఒక గోడ పత్రిక చోట. ఆ గోడ పత్రికలో ఏముందో ఒకసారి మళ్ళీ చూద్దాం ఈరోజు, అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఆ పత్రిక ఏంటి? వినియోగదారుల ఒక్క నిమిషం ఆలోచించండి అని ఒక పత్రిక పెట్టారు అక్కడ. అంటే ఏంటి? విద్యుత్ వినియోగదారులు అంటే అంటే వినియోగించే వాళ్ళు. వినియోగించడం అంటే ఉపయోగించడము. విద్యుత్తును ఉపయోగించే వాళ్ళు ఈ అంశాలన్నీ చదవండి అని చెప్పబడ్డాయి. ఏంటంటే అవి ఇంట్లో ఉన్నప్పుడు పగటిపూట బల్బులు వేయకండి, సిఎఫ్ఎల్ బల్బులు మాత్రమే వాడండి, గాలి వెలుతురు కోసం ఫ్యాన్ వేసి కూలర్లకు బదులు కిటికీలు తెరిచి ఉంచుకోండి, ఇంటిలో నుంచి బయటికి బయలుదేరే ముందు తప్పనిసరిగా విద్యుత్ నిలిపివేసి వెళ్ళండి, మాటికి రిఫ్రిజిరేటర్ను తెరుస్తూ ఉండకండి, గీజర్, హీటర్, లిఫ్టులు వంటి వాటిని వినియోగాన్ని తగ్గించండి, ఎలక్ట్రిక్ కుక్కర్, మైక్రోవేవ్ ఓవెన్కి బదులుగా గ్యాస్ పైన వాడండి, ప్రతిరోజు కాకుండా కొన్ని రోజులకు అవసరమైన ఆహార పదార్థాలను దినుసులను రుబ్బి పెట్టుకోండి, విద్యుత్ ఆదా చేసే సామర్థ్యం ఉన్న 5 నక్షత్రాలు అంటే 5 స్టార్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే వాడండి అని మనకు చెప్పబడ్డాయి ఈ యొక్క గోడపత్రికలో. విద్యుత్ పొదుపు రేపటి వెలుగు. ఈరోజు విద్యుత్తును పొదుపు చేస్తే రేపటికి వెలుగు వస్తుంది. ఈరోజు ఎక్కువగా వినియోగిస్తే మనకి రేపటికి విద్యుత్ ఉండదు. మళ్ళీ పూర్వకాలంలో కిరసనాయిలతో దీపాలు పెట్టుకుని ఉండేవారు, లాంతర్లో వీను. అలా రావాలి, మనం కూడా అలా పెట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం ఎక్కువ ఉపయోగిస్తే. ఇది ఎవరిచ్చారట? రాష్ట్ర విద్యుత్ శాఖ, ఆంధ్రప్రదేశ్. ఇది మనం చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్ ఈరోజు చూద్దాం. చూడండి, ఇందులో ఈ యొక్క గోడ పత్రికలో విద్యుత్తుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అంది లక్ష్మి ఏముందట? ఎవరెవరు వచ్చారని చెప్పుకున్నాం మనం ఇక్కడికి? లక్ష్మి, రాధ, అనిరుద్ధ్, శైలజ, వీళ్ళందరూ కూడా అక్కడ కలిసారన్నమాట. లక్ష్మి ఏముందట? ఇందులో విద్యుత్తుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి అని చెప్పింది. అవును, విద్యుత్తును పొదుపు చేయమని అందులో రాసి ఉందని చెప్పింది రాధ. విద్యుత్తును పొదుపు చేయాలి అని వ్రాసి ఉంది దాంట్లో అని చెప్పింది రాధ. పరిశీలనగా చూస్తూ ఇందులో చాలా వివరాలు ఉన్నట్లున్నాయే అన్నాడు అనిరుద్ధ్. అంటే కేవలం ఒక అంశమే కాదు, విద్యుత్తును ఆదా చేయండి అనే చెప్పలేదు, ఏ విధంగా ఆదా చేయాలి కొన్ని మనకి పాయింట్స్ ఇచ్చారన్నమాట. కొన్ని నియమ నిబంధనలు ఇచ్చారు అక్కడ. ఇంతలోనే వాళ్ళు ఆడుకోవడానికి బయలుదేరుతున్న విషయం గుర్తుకు వచ్చి మైదానం వైపు దౌడు అంటే పరుగు తీశారు. సరే, మనకి గోడపత్రిక విషయం ఎందుకు, మనం వెళ్ళి ఆడుకుందాం ముందని చెప్పి మైదానం అంటే ఏంటి? ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయారట ఆడుకోవడానికి. ఆట స్థలం అన్నమాట మైదానం అంటే. వీళ్ళు వెళ్తున్న దారిలో ఇలాంటివే పెద్ద పెద్ద కాగితాలను గోడలకు అతికించి ఉండడం గమనిస్తూ మైదానానికి చేరుకున్నారు. ఇంకా వీళ్ళకి మొదట్లోనే ఈ యొక్క గోడపత్రిక కనిపించింది. ఇలాంటి గోడపత్రికలు అనేకం ఉన్నాయట వీళ్ళు వెళ్ళే దారిలో. అంటే ఇవేనే కాదు, వేరే అంశాల మీద కూడా. మిగతా పిల్లలకు గోడలకు అతికించిన పెద్ద కాగితాల గురించి, అందులోని విషయాల గురించి చెప్పారు. అంతలోనే అక్కడికి నర్మద వచ్చింది. వాళ్ళని చూసి ఏమిటి పిల్లలు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగింది. నర్మదను చూసి పిల్లలందరూ సంతోషంతో అక్కయ్య అంటూ ఆమె చుట్టూ గుమిగూడారు, అంటే మూగారు. నర్మద అనే ఒక అమ్మాయి అంటే వీళ్ళకన్నా పెద్ద అమ్మాయి వచ్చిందట. అక్కయ్య అంటూ వెళ్ళిపోయారు అందరూ. ఏంటి మాట్లాడుకుంటున్నారు మీరందరూ అని అడుగుతుందట నర్మద. శైలజ, సంభాషణ చూడండి, ఇక్కడ క్యారెక్టర్స్ ఇచ్చారు కదా, వాళ్ళ డైలాగ్స్ అంతా సంభాషణ. మనకు అదే స్కూల్ ఉంటే అంతా స్కిట్లో చేయించేదాన్ని. ఒకవేళ రీఓపెనింగ్ అయ్యాక మళ్ళీ మనం ఇది ఒక నాటిక కింద చేద్దాం. శైలజ అంతే, అక్కయ్య, మేము ఆడుకోవడానికి ఇటువైపు వస్తుంటే గోడలపై పెద్ద పెద్ద కాగితాలను అతికించారు, దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. మేమందరం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మేము వస్తున్నాం ఆడుకోవడానికి, గోడ మీద పెద్ద పెద్ద పత్రికలు అతికించారు. ఏ పత్రిక? అక్కడ వాళ్ళు చదివింది ఏంటి? విద్యుత్ వినియోగదారులకి. నర్మద, అలాగా, అయితే అందులో ఏముంది? వెరీ గుడ్, బాగా చదివారు, మీకు చాలా మంచిది. అందులో ఏముంది అని అడిగిందట నర్మద. శైలజ అందట, విద్యుత్తును ఆదా చేయమని రాసి ఉంది, ఇంకా చాలా వివరాలు అందులో రాసి ఉన్నాయి. విద్యుత్ ఆదా చేయమని ఉంది. ఆదా అంటే ఏంటి? పొదుపు చేయమని ఉంది. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అక్కయ్య. అంటే ఎలా ఆదా చేయాలో కూడా కొన్ని అంశాలు ఇచ్చారు అక్కడ.
నర్మదా అదా సంగతి. నేను కూడా ఈ వైపు వస్తుంటే దారిలో చూశాను. మన గ్రామంలో గోడల మీద అతికించారు పిల్లలు. దాన్ని పెద్ద కాగితం అనకూడదు, పోస్టర్ అనాలి. దాన్ని మనం పెద్ద కాగితం అనకూడదు, పోస్టరు అనాలి అని చెప్పిందట నర్మద అక్కయ్య. ఏమ్మా, మళ్ళీ మనం మిగతా పాఠం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.